శ్రీమాత్రే నమః. వసిన్య దేవతల అనుగ్రహంతో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్న 157వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. ఈరోజు 158వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 158వ శ్లోకం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదార కీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. అమ్మవారి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏమని? ఛందస్సారా. అమ్మవారు ఎవరట? వేదస్వరూపిణి. ఛందస్సు అంటే వేదం. ఆ వేదముల యొక్క సారం, దాంట్లో ఏం చెప్పబడిందో, దాంట్లో ఏం తత్వం ఉందో, ఏం తాత్పర్యం ఉందో, ఏ భావం ఉన్నదో అదన్నింటి యొక్క సారము అమ్మవారేనట. వేదస్వరూపిణి. వేదాల్లో ఏముంది? ఉపనిషత్తులు ఉంటాయి, కర్మకాండ, జ్ఞానకాండ ఉంటుంది. వీటిని అన్నింటి యొక్క స్వరూపంగా అమ్మవారే ఉందని చెప్తున్నారు. వాటన్నింటిలో అసలైన భావం ఏదుందో, అసలైన బలం ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మవారి స్వరూపమే అని చెప్తున్నారు. ఇంకా శాస్త్రసారా, ఇంకా శాస్త్రం. మనకు వేదాలు ఎలాగైతే వచ్చాయో ఆ వేదాల్లో ఉండే విషయాలన్నీ కూడా అందరికీ అర్థం కావు. అందుకని దాన్ని విడమర్చి చెప్పడానికి కోసంగా వచ్చాయి శాస్త్రాలు. శాస్త్రం అంటే శాసించేది, అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పేది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని మనం విని తెలుసుకొని మనం ఆచరించదగ్గగా ఉంటుంది. అలా వచ్చినవే శాస్త్రాలు. ఈ శాస్త్రాలలో కూడా మనకు 2 రకాలు ఉన్నాయి: అపౌరుషేయం, పౌరుషేయం. అపౌరుషేయం అనేది వచ్చేసి వేదాలు. ఇవి సాక్షాత్తు బ్రహ్మ ముఖం నుండే వచ్చిన 4 వేదాలు. ఆ 4 వేదాల్లో ఉండే సారాంశాన్ని అంతటి కూడా మనకు అర్థమయ్యే భాషలో రచించబడ్డాయి శాస్త్రాలు. అవి పౌరుషేయములు. అవే పురాణాలు, న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం, ధర్మశాస్త్రం, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం. ఈ అన్ని శాస్త్రాలన్నీ కూడా దాన్ని వివరించడానికి వచ్చాయి, వేదాలను వివరించడానికే వచ్చాయి అన్నమాట. ఇలా వచ్చిన వాటి వల్ల వాటి అన్నింటి యొక్క సారం, దాంట్లో ఏముందో అంతా, దాంట్లోని తాత్పర్యం ఏంది, దాంట్లో ఉండేటువంటి బలమేంది, భావమేంది, వాటన్నింటి యొక్క కూడిక అమ్మవారే అని చెప్తున్నారు. సారం, శాస్త్ర సారం అంతా అమ్మవారే. ఇంకా మంత్రసార, ఆ మంత్రాల్లో ఉండే సారాంశం కూడా అమ్మవారే. ఏందది? దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం. ఈ జగత్తంతా కూడా అమ్మవారి పరబ్రహ్మ స్వరూపిణి యొక్క ఆమె ఆధీనంలో ఉంది. కానీ ఆమెను ఆధీనం మనం అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలా? మంత్రం మీద పట్టు సాధించాలి. మంత్ర ఆధీనంలో ఉంటుంది దేవత. కాబట్టి ఆ మంత్రాలను కానీ మనం ఉపాసన చేసినట్టయితే, సద్గురువుని ఆశ్రయించి వారి ద్వారా మంత్రోపదేశం పొంది ఆ మంత్రాది దేవత యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయగలిగితే మనము ఆ వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అంటే మంత్రం అంత గొప్పది. మననం చేస్తే రక్షించేది మంత్రం. అందుకనే అన్నిటికీ జపం అని చెప్తారు. ఎందుకు? మంత్రం తీసుకొని మనము త్రికరణ శుద్ధిగా చేయగలుగుతాం, సులభంగా చేయగలుగుతాం. ధ్యానం చేయడం కష్టమేమో కానీ మంత్రం తీసుకొని జపమాల తిప్పుతూ చేయడం కొంచెం సులభమవుతుంది. అదేగాక మన మనసు కూడా నిలకడగా ఉంటుంది. ఎందుకని? ఆ రూపాన్ని ధ్యానిస్తాం. ఆ మంత్రం యొక్క రూపం ఏముందో ఆ రూపాన్ని మనసులో భావిస్తాం. దానివల్ల మనం జపం చేయడం కూడా సులభం అవుతుంది. అందువల్ల అది మనం రక్షిస్తుంది. ఆ మంత్రస్వరూపంగా ఉన్న ఆ తల్లి మనం రక్షిస్తుంది. కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా ఆ దేవతల యొక్క, అది అక్షరాలే మంత్రాలు. ఆ అక్షర స్వరూపంగా ఉన్న ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి అసలు ఈ విశ్వంలో ఉండే పరబ్రహ్మ స్వరూపం వచ్చేసి ఏకాక్షరం బ్రహ్మ, ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం. ఆ ఓంకారంలో నుంచి మిగతా అన్ని బీజాక్షరాలన్నీ కూడా సర్వదేవతలకు ఇవ్వబడ్డాయి, వచ్చాయి. శ్రీం బీజం లక్ష్మీ బీజం.
క్లీం బీజం మన్మథ బీజం, గమ్ అనేది గణపతి బీజం, ఐం వాగ్బీజం సరస్వతీదేవిది, హ్రీం మాయా బీజం భువనేశ్వరి తల్లిది. ఇంతేకాకుండా పంచభూతాలకు కూడా ఉన్నాయి ఈ మంత్రాలు. లం పృథ్వీ బీజం, హం ఆకాశ బీజం, యం వాయు బీజం, రం అగ్ని బీజం, వం అమృత బీజం. ఈ విధంగా ఈ మంత్రాలు కూడా వైదిక మంత్రాలు మరియు తాంత్రిక మంత్రాలు కూడా ఉన్నాయి. ఈ వైదిక మంత్రాలు వేదాలు చెప్పట్టాయి. వేదాల్లో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అలాగే మనకు కామ్యప్రదం అంటే మనం కోరిన కోరికలు తీర్చేవి తాంత్రికమైన మంత్రాలు. ఈ మంత్రాలు కూడా మనకి గురువుల ద్వారా ఉపదేశం పొందవచ్చు. ఏవైనా వైదిక మంత్రాలు ఏ మంత్రమైనా కూడా గురువు ఉపదేశం లేకుండా మాత్రం చేయడానికి లేదు. వాళ్ళ అనుగ్రహం ఉండాలా, అసలు వాళ్ళ అనుగ్రహాన్ని సంపాదించాలి. ముందు గురువులు ఒప్పుకుంటేనే, అర్హత ఉన్న వాళ్ళకే మంత్రాలు ఇస్తారు, అర్హత లేని వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి వాళ్ళను సేవ చేసి గురువుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు మన గురుబోధ చేసినప్పుడు మాత్రమే మనం ఈ మంత్రాలు చేయగలుగుతాం, లేకపోతే లేదు. ఇంకా స్త్రీల గురించి ఉండే మంత్రాలన్నీ కూడా విద్యలు అంటారు. పురుషులకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా మంత్రాలనే అంటారు. వాటి యొక్క బీజాక్షరాన్ని మంత్రాలు అంటారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిది ఇక్కడ మనకు చెప్తుంది శ్రీ విద్య, అమ్మవారి విద్య కాబట్టి, అమ్మవారి యొక్క ఉపాసన సంబంధించిన మంత్రాలు కాబట్టి ఇవి శ్రీ విద్య అని చెప్పబడుతున్నాయి. ఈ శ్రీ విద్య గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఆ ఛందసార అన్న, శాస్త్రసార అన్న, మంత్రసార అన్న కూడా ఆ శ్రీ విద్య యొక్క గొప్పతనం చెప్తున్నారు. వేదాల్లో ఏం చెప్పబడిందో దాని యొక్క సారమంతా శ్రీ విద్య. అలాగే శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో దాని యొక్క సారమంతా కూడా శ్రీ విద్య. అలాగే మంత్రాలు, సకల మంత్రాల యొక్క సారమంతా కూడా శ్రీ విద్య అని అదే అమ్మవారిని చెప్తున్నారు. ఇక మన ఈ వైదిక మంత్రాలు ఇవన్నీ కూడా ఆచరించి చాలా రకాల మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాల యొక్క సారం మాత్రం, సకల మంత్రాల యొక్క సారం మాత్రం అమ్మవారే. తలోదరి, ఇంకా ఇక్కడ సూక్ష్మం చెప్పి ఇప్పుడు స్థూల రూపం చెప్తున్నారు. అమ్మవారు తలోదరి, అమ్మవారి ఉదరం ఎలా ఉందట, తలం సమతలంగా ఉంది, లోతుగా ఉంది. అటువంటి ఆమె ఆ ఉదరంలో ఏమున్నాయి, విరాట్ స్వరూపం అమ్మవారిది, విశ్వ విగ్రహ కదా, విరాట్ స్వరూపం. అటువంటి ఆ తల్లి యొక్క ఉదరంలో ఏమున్నాయి, తలం అంటే లోకం నుండి అర్థం వస్తుంది. సర్వలోకాలు ఆమె పొట్టలోనే ఉన్నాయి. ఆమె కనింది ఈ సర్వలోకాలను, కాబట్టి అన్ని లోకాలు ఆమెలోనే ఉన్నాయి. అతల, విత్తల, సుతల, తలాతల, రసాతల, భూతల, ఇవన్నీ తలమునే పేరుతో ఉండే వీటన్నింటిలో వ్యాపించి ఉంది. వీటన్నింటికి అతీతంగా ఉన్న ఆ శక్తి కాబట్టి అమ్మవారిని తలోదరి అన్నారు. అన్నీ అమ్మవారిలోనే ఉన్నాయి, కానీ వాడన్నింటిలో కదలిక, వాటిలో చైతన్య స్వరూపం మాత్రం అమ్మవారే. కాబట్టి తలోదరి. ఉదార కీర్తి, ఉత్తమమైన మహత్తరమైన కీర్తి ఉంది అమ్మవారికి. ఉదార కీర్తి ఎటువంటిది, పరమేశ్వరిది అన్ని శాస్త్రాలలో కానీ మన వేదాల్లో కానీ అమ్మవారిని కీర్తిస్తున్నాయి. అమ్మవారిని కీర్తించిన వాళ్ళు ఎవరున్నారు, సకల లోకాల్లో ఉండే జనులు, దేవతలు, ఋషులు, మునులు, సర్వం అందరూ అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఆమెను కీర్తించిన వాళ్ళు ఎవరు అసలు? కాబట్టి ఉదార కీర్తి అంటే ఇంత అని చెప్పలేం. మనలాంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న వాటిలో ఒక అంశంలోకి కీర్తి ఉంటుంది, కానీ అమ్మవారికో సకల శాస్త్రాలలో అన్నింట్లో పాండిత్యం ఉంది, అన్నీ తెలుసు, ఆమె తెలియందే ఉంది. అటువంటి ఆమె కాబట్టి ఆమెకు కీర్తి ఎలా ఉందంటే ఉదారంగా ఉంది, ఇంత అని చెప్పలేము, అపరిమితంగా ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఉద్ధామ వైభవ, ఆమె వైభవం, ఆమె ఐశ్వర్యం, ఆమె సంపద ఎలా ఉంది, ఉద్ధామ గొప్పదిగా ఉంది, ఇంత అని చెప్పలేనంత ఇదిగా ఉంది. ఒక చిన్న రాజ్యంలోనే ఉండే ఒక రాజుకే అబ్బా పరిపాలన చేస్తే వైభవంగా ఉంది ఆ రాజ్యం అని చెప్తారు. అట్లాంటిది ఈ విశ్వ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆ తల్లి యొక్క వైభవం ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఒక దగ్గర ఒక సుశీరుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే, ఆయనకి అన్ని మంచి గుణాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న కోపం ఎక్కువగా ఉంది.
ఆ కోపం వల్ల ఎలా ఉంటాడంటే అతను ఎప్పుడు కోపం ఉధృతంగా వస్తుంది చెప్పలేము అతనికి. అతను ఏం చేసేవాడంటే వాదనలో దిగినప్పుడు విపరీతమైన కోపం వచ్చిందంటే ఎదుటి వాళ్ళని చంపేంత స్థాయి కూడా వెళ్ళిపోయేవాడు. అంటే అంత కోపం ఉండేది అతనికి, ఆయనకి తెలియకుండానే వచ్చేసింది ఆ కోపం. అలా ఒకసారి ఏమవుతుందంటే రాజుగారి యొక్క బావమరితోనే వాదనకు దిగుతాడు. ఆ వాదనలో ఈయనకు ఉన్నటువంటి కోపం వచ్చేసి కత్తి తీసుకొని ఆ రాజుగారి బావమరిది యొక్క గుండెలో పూడుస్తాడు. ఈ విషయం రాజుగారికి వెంటనే తెలుస్తుంది. తెలియంగానే రాజుగారు ఏం చేస్తారంటే వెంటనే ఇతను ఎక్కడ దొరికితే అక్కడ అదంతా నరికేయమని చెప్పి ఆయన శాసనం చేస్తాడు. అందరికి చెప్పేస్తాడు, ఎవరికైనా సరే అతను దొరికితే చాలు తల తీసేయమని చెప్పేస్తాడు. వెంటనే ఇది మృత్యు భయం పట్టుకుంటుంది. ఓయమ్మ ఇదేంటిరా నాయన ఇట్లా వచ్చి ఇరుక్కున్నానని చెప్పేసి ఊహించనిదిగా తన కోపం తనకి ఎంత తెచ్చిపెట్టింది ఆపద అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఎవరికి చిక్కకుండా ఉండాలని చెప్పేసి తన గుర్రం ఎక్కి రాజ్యాన్ని దాటి వెళ్ళిపోవాలని బయలుదేరతాడు. ఎంతో వేగంగా వెళ్తాడు. వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే ఆ గుర్రం కొంత దూరం పోయేసరికి పరిగెత్తి అది అలసిపోయి నొరగలు గక్కి చనిపోతుంది. ఇంకా వాడికి భయం పట్టుకుంటుంది. ఇంకా రాజభట్లు వెనక్కి వస్తున్నారేమో, నన్ను చంపేస్తారేమో భయంతో వాడు ఇంకా పరిగెత్తి వాడు ఒక్కడే వెళ్ళిపోతాడు. అలా ఒక పర్వత శిఖరం దగ్గర చేస్తాడు. అక్కడి నుంచి చూసేసరికి ఆ రాత్రి అయిపోతుంది. ఎట్లా ఆ రాత్రి అట్లా గడిపేస్తాడు. తెల్లవారిన తర్వాత చూస్తే అతనికి ఆ కొండ పై నుంచి చూస్తే కింద లోయ కనిపిస్తుంది. ఆ లోయ దగ్గర ఒక సుందరమైన ఒక ఊరు కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఆ ఊరు. అబ్బాయి చాలా బాగుందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలోకి వెళ్ళాలనుకొని వెళ్తాడు. వెళ్ళి దారిలో ఒక పశువుల కాపరి కనిపిస్తే ఇది ఏ ఊరు అని అంటాడు. ఇది సుందరవరపురం అని చెప్తాడు. ఓహో నిజంగానే సుందరంగా ఉంది, పేరు కూడా సుందరంగా ఉంది అనుకుంటూ ఆ రాజ్యంలోకి వెళ్తాడు. వెళ్ళి అందరిని చూసుకుంటూ అక్కడ ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటూ పోతూ ఉంటే అతను చూస్తుండగానే ఒక విచిత్రం జరుగుతుంది. ఏం విచిత్రం అంటే ఒక పండ్లు అన్నీ అమ్మే అంగడిలో ఒకడు వచ్చి దొంగతనంగా పండ్లు తీసుకుంటాడు. తీసుకొని అతను తీసుకుంటున్నాడు కూడా కొంతమంది గమనిస్తారు, కానీ అతను ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ అతను కొంచెం దూరం నడిచి వెళ్ళంగానే వెంటనే అతని కాళ్ళ కింద భూమి చీలి అతను ఆ భూమి లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ చూస్తూ ఉండంగానే ఇతడు ఆశ్చర్యపోతాడు. ఏమిది, ఎంత అద్భుతమైన విషయం ఇది. అతడు దొంగతనం చేస్తే ఎవరు పట్టించుకోలేదు, కానీ భూమాత మాత్రం వెంటనే లోపలికి రాగేసుకుంది. అలాగే ఇంకొంచెం దూరం పోగానే ఒక స్త్రీని కొంతమంది వెంటబడి తరుగుతుంటారు. ఆ కొంచెం దూరం పోగానే ఆ తరుగుతున్న వాళ్ళందరి కింద భూమి చీలిపోయి వాళ్ళందరినీ భూమిలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ భూమి మళ్ళీ ప్రకారంగా మళ్ళీ భూమి కలిసిపోతుంది. అలా ఇంకొంచెం దూరం పోయేసరికి కొంతమంది వ్యసనంతో పేకాట జూదం ఆడుతుంటారు. అటువంటి వాళ్ళు ఉన్నట్టుండి ఆడడానికి కూర్చోగానే వెంటనే భూమి చీలిపోయి వాళ్ళందరినీ లోపల లాకేసుకుంటుంది. ఇవంతా విచిత్రంగా చూస్తుంటాడు. అవును, ఈ రాజ్యంలో ఇంత ఘోరంగా శిక్ష పడుతున్నప్పుడు, భూమి శిక్ష విధిస్తున్నప్పుడు వీళ్ళెవరికీ ఇలా చేయకూడదని ఆలోచన రాదా అని అనుకుంటూ అసలు ఈ రాజ్యానికి రాజు ఎవరు, ఇంత వైభవంగా ఉందే, ఎవరు పరిపాలన చేస్తున్నారు దీన్ని అంతటికి కారణం ఎవరు అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అతను వెనక ఒక ముని పుంగవుడు వస్తాడు. అతను వచ్చి, ఎవరు నాయన నువ్వు, కొత్తగా వచ్చావా ఇక్కడికి, నీకు తెలియదా ఇలాంటి వాళ్ళు ఉంటారని, ఇలాంటి రాజ్యం ఉంటుంది నీకు తెలియదా అంటాడు. నేను ఇప్పటి వరకు చూడలేదు స్వామి, ఏమి దీని మహత్యం, ఏమి మీ రాజ్యంలోని గొప్పతనం ఏంది అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఆ ముని, అయ్యా ఇక్కడ శిక్షలు అమ్మవారు విధిస్తారు. అంటే ఈ దేశాన్ని పరిపాలించే రాజు ఎంత గొప్ప అధికారం కలవాడంటే అంత గొప్ప భక్తుడు. ఆ రాజు అమ్మవారిని ఆశ్రయించడం వల్ల అమ్మవారు అనుగ్రహించడానికి ఏం చేసింది, ఈ రాజ్యంలో ఎటువంటి దోషాలు ఉండకూడదు అని అడిగాడు అమ్మవారిని. ఆ వరం పొందాడు. ఎవ్వరూ ఎటువంటి తప్పులు చేయకూడదు, ఆ తప్పులు నేను శిక్ష విధించకూడదు, తప్పులు చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి రాకూడదు. అలా చేయాలంటే నీ అనుగ్రహం కావాలి తల్లి అంటే ఆమె భూమాత రూపంలో శిక్ష విధటానికి సిద్ధమైపోయింది.
కాబట్టి ఇక్కడ ఈ రాజ్యంలో ఈ వైభవంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇంత సుభిక్షంగా ఉండడానికి, తప్పులు జరగకుండా ఉండడానికి కోసంగా ఈ భూమాత ఇంత గొప్పగా అనుగ్రహించింది ఆ రాజుని అని చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు. అంత ఒక చిన్న సాధారణమైన ఒక రాజుకే అంత వైభవాన్ని ఇచ్చింది అమ్మవారు. ఇంకా విశ్వాన్ని రచించి సృష్టించి నడుపుతున్నటువంటి ఆ తల్లి వైభవం ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఉద్ధామ వైభవ అని చెప్తున్నారు. ఇంకా వర్ణరూపిణి అమ్మవారు ఎటువంటిదట, వర్ణరూపిణి. వర్ణం అంటే అర్థము రంగు వస్తుంది, ఇంకో అర్థము జాతులు, ఇంకా అర్థాలు అక్షరాలు. అమ్మవారి అక్షర స్వరూపిణి, మాతృకా వర్ణరూపిణి. అంటే అన్ని అక్షరాల యొక్క స్వరూపం కాబట్టి వర్ణరూపిణి. ఇక అన్ని రంగులు, ప్రకృతిలో ఎన్ని రంగులు ఉన్నాయి మనం చూస్తున్నాం కదా. అసలు ఆకులు ఆకుపచ్చగానే ఉండాలని అన్ని, ఆ ఆకుపచ్చ కూడా అనేక రకాలు. ఒకటేమో ముదురు ఆకుపచ్చ, ఒకటి లేత ఆకుపచ్చ, వాటిలో మళ్ళీ ఎరుపు రంగు, ఆ లేత ఆకులు మళ్ళీ ఎరుపు. ఈ ప్రకృతిలో ఎన్ని అందాలు మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి దాంట్లో ఆ రంగుల్ని ఎలా సృష్టించి, పొద్దున సూర్యభోగాన్ని చూస్తే ఆ రంగు ఎంత గొప్పగా ఉంటుంది, సింధూర వర్ణం. పొద్దున లయంగాన్ని చూస్తే ఆ బింబం అంతా ఎంత ఎరుపు రంగులో, పోను మడి తెలుపు రంగు. అలాగే చంద్రుడు, వాళ్ళ రంగులు, ప్రకృతిలో ఉండే అందాలు, సహజసిద్ధమైన రంగులు. ఆ రంగులన్నీ ఎవరిస్తున్నారు వాటన్నింటికి, ఈ ప్రకృతికి ఎవరిస్తున్నారు అన్ని రంగులు. పండ్లు చూస్తే ఎన్ని రకాల పండ్లు, ఒక్కొక్క పండు ఒక్కొక్క, అది పచ్చిగా ఉంటే ఒక రంగు, పండు అయితే ఒక రంగు, ముదిరిపోతే మరీ ముదిరిపోతే ఇంకో రంగు, పసుపచ్చగా మారిపోయే ఆ పండ్లు, ఆ కూరగాయలు, ఆకుకూరలు, ఎన్ని అందాలు. ప్రతిదీ చూస్తుంటే మనకి ప్రకృతిలో ప్రతిదీ ఎన్ని రంగులతో ఉందో. ఈ రంగులను ఇచ్చింది ఎవరు, ఆ శక్తి ఎక్కడిది, చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అది వర్ణరూపిణి. ఇంకా జాతులు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అని 4 రకాలుగా వివరించబడ్డారు మనకు జాతులు. ఇవి మనం అనుకుంటాం ఇవే మనంగా చేర్చుకున్నామని కాదు, కర్మని బట్టి, గుణాన్ని బట్టి ఇవ్వబడ్డాయి. మనకు భగవద్గీత చెప్తున్న విషయం. గుణకర్మల విభాగంతో వచ్చాయి ఈ జాతులు అని చెప్తాడు పరమాత్మ. మరి వాళ్ళు ఆ విధంగా ఎలా నిర్ణయించారు? నిజంగా అలాగే ఉన్నాయి కదా, అందరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. క్షత్రియ గుణంతో ఉన్నవాడు ఎలా ఉంటాడు, బాగా సాహసం చేసే రకంగా ఉంటాడు, పరాక్రమంతో ఉంటాడు, అట్లాంటి గుణం ఉంటుంది వాడికి. అలాగే బ్రాహ్మణత్వం ఉన్నవాళ్ళని చూస్తే వాళ్ళు వేరే కులంలో పుట్టుండొచ్చు, కానీ బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. వాళ్ళు ఆచరించే విధానం, వాళ్ళ నిష్ఠ, నియమము అవంతా చూస్తే వాళ్ళ బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. అలాగే వైశ్యులు, వ్యాపారం. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, కానీ ఏ కులం వాళ్ళు చేసినా అది చేసే నేర్పడతను, ఆ వైశ్య కులం అనుకుంటాల్సినటువంటి ఆ వ్యాపార దక్షత ఎంత బాగా ఉంటుందో. అలాగే శూద్ర కులం, వ్యవసాయం, పశుపోషణ, ఇవన్నీ ఆ గుణాలన్నీ కలిగి ఉన్నారు. కలిగి ఉన్న వాళ్ళందరూ శూద్రులు లెక్కే. ఎంత బాగా చేస్తారు ఆ పనులు, వ్యవసాయం చేయడానికి ఎంత కష్టపడతారు. మన కంచంలోకి ఆహారం రావడానికి ఎంతమంది వెనక రైతుల యొక్క శ్రమ ఉంది, ఎంత కష్టపడుతున్నారు. ఈ విధంగా అమ్మవారు ముందే నిర్ణయించేశారు ఈ 4 జాతులే ఉన్నాయని. అందుకే ముందే చెప్పేశారు, గుణాన్ని బట్టి, కర్మని బట్టి, చేసే పనిని బట్టి. మనం అనుకుంటాం, మన ఇప్పుడు వచ్చిందంతా ఈ కులం వ్యవస్థ గురించి బాగా మనం అనుకుంటుంటాం, కానీ నిజానికి కులం వాళ్ళ భగవంతుడు నిర్ణయించింది మాత్రం మంచి ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో ఉన్నంతకాలం అందరినీ గౌరవించుకుంటూ హాయిగా ఉన్నాం మనం. కానీ కాలక్రమేణా మార్పు వచ్చి ఈ కులం మీద, మతం మీద పిచ్చి చేసేది. కానీ మనకు మాత్రం అమ్మవారే ఇవన్నీ నిర్ణయించేశారు. ఇంత అద్భుతమైన విషయం ఇది. కాబట్టి వర్ణాలు, మళ్ళీ సూర్యుల్లో వచ్చే రంగులు 7 వర్ణాలు, 7 రంగులు. అన్నిటిలోకి మనకు కనిపించే తెలుపు, ఎరుపే. కానీ మనకి బాగా ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు 7 వర్ణాలు కనిపిస్తాయి. ఆ సూర్యమండలంలోంచి వస్తున్న ఆ రంగులు ఎంత గొప్పవి, అవి ఎవరిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకు వర్ణరూపిణి అమ్మవారు ఎలా ఉన్నారు,
అన్ని రంగుల్ని మనకిస్తున్నారు. అక్షరాలు, అక్షరాలు అయితే భాష లేదు, ఛందస్సే లేదు. ఛందస్సారా అని చెప్పేసారు. శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షరమే లేకపోతే. అక్షరాన్ని సృష్టించింది అమ్మవారు. అక్షర స్వరూపమే ఆమె. కాబట్టి అక్షరాలతోనే సకల శాస్త్రాలు, వేదాలు అన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. సకల వాంగ్మయం పుట్టింది. మనం ఎన్ని భావాలతో మన భావాలను మనం ప్రకటిస్తున్నాం. ఎలా ప్రకటిస్తున్నాం? భాష ఉంటే ప్రకటిస్తున్నాం. ఆ భాషకు మూలం అక్షరాలే. కాబట్టి ఆ అక్షర స్వరూపిణిగా ఉంది కూడా అమ్మవారే. కాబట్టి ఈ విధంగా మనకి అమ్మవారి యొక్క ఉదార కీర్తి ఇంకా మధ్య ఎన్నెన్ని పొగుడుతాం అసలు, ఎన్ని రకాలుగా పొగడగలం అసలు. ఎన్ని శాస్త్రాలు పొగిడినా అమ్మవారిని పొగడడానికి ఇంకా వీలే ఉంటుంది. మాటలు సరిపో, భాషకు అందదు, భావానికి శాస్త్రం అందదు, వేదాలు కూడా అందవు. అంత గొప్ప కీర్తి కలది, ఉదార కీర్తి అమ్మవారిది. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి అన్నింటి యొక్క సారం అమ్మవారు అని తెలియజేస్తున్నారు వసిన్యా దేవతలు. ఇది ఈ 158వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం రేపు 159వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.